28 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న గైనకాలజిస్ట్ అని నేను విన్నాను. బట్ యు ఆర్ లుకింగ్ సో యంగ్ మ్యామ్. Thank you so much. వాట్ డు యు డూ ఫర్ యువర్ హెల్త్? దట్స్ వాట్ ఐ మీన్ టు సే. Good begin actually. Most of it is actually genetics. ఓకే. అంతేనంటారా? We do regulate our diet, don't go for junk, and regular exercise. I do walking, little strength training. అవునా? అంతే. ఎందుకంటే ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంట్లో పనంతా నేనే చేస్తాను, నాకు ఎక్సర్సైజ్ ఎందుకో అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఎక్సర్సైజ్ అవసరం. ఎందుకు అంటే వీఆర్ ద వన్స్ హూ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ కదా. కరెక్ట్. తర్వాత ఇవాళ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద లేడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేటా గో అవుట్ ఫర్ వర్క్, ఆఫీస్కి వెళ్తారు. సో ఆఫీస్ వర్క్ హ్యాండిల్ చేయాలి. ఆర్ మన మేట్స్ కూడా పాపము మన ఇంటికి వచ్చి ఎంతో వర్క్ చేస్తారు. అవును. ఇది కాకుండా మళ్ళీ ఇంట్లో వాట్ ఎవర్ ఇన్ క్యాడర్ వీఆర్, మళ్ళీ ఇంట్లో కేర్ అంతా మనమే తీసుకుంటాం. ఇవాళ పొద్దున్నే నేను వస్తుంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై మేడ్, మై చిల్డ్రన్, మై హస్బెండ్. ఇంట్లో ఎవరుంటే ఇంట్లో జరగాల్సిన పనులు డెఫినెట్గా ఫస్ట్ మనది మనము మన న్యూట్రిషన్ చూసుకోవాలి, మన డైట్ చూసుకోవాలి, మన హెల్త్ చూసుకోవాలి. దెన్ మనం బాగుంటే నేను చెప్పింది అందరినీ చూసుకోగలుగుతాం ఆరోగ్యం. యా ఓల్డ్ సేయింగ్ ఉండనే ఉంది. విమెన్ బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే హోల్ కంట్రీ అండ్ గ్లోబల్లీ ఇట్ ఈస్ గుడ్. కరెక్ట్. అబ్సల్యూట్లీ. రీసెంట్గా అంటే ఆల్ ఓవర్గానే హెల్త్ చాలా డీజనరేట్ అవుతూ వస్తుంది. రీసెంట్గా నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు జా లైన్ చాలా పెద్దది ఉండేది అంజలి, ఇప్పుడు జా లైన్ చాలా చిన్నదైపోయింది. ఈవెన్ హైట్ కూడా చాలా మంచి హైట్ ఉండేవాళ్ళు, బోన్ కూడా చాలా స్ట్రెంగ్త్ అయి ఉండేది, మజిల్ కూడా చాలా బాగుండేది. ఇప్పుడు అంతా తగ్గిపోతూ వస్తుంది అనేది. సో విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ గైనిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? లాట్ ఆఫ్ వెయిట్ గెయిన్. అవునా? ఒబెసిటీ, ఓవర్ వెయిట్ పిల్లలు ఎక్కువైపోయారు ఇప్పుడు. సో మా జనరేషన్ అప్పుడు చూసుకుంటే వి నెవర్ హ్యాడ్ జంక్ ఫుడ్, రైట్? అసలు మాకు ఎప్పుడన్నా ఒక పేస్ట్రీ, కేక్ అనేవాళ్ళము. కేక్ తింటే ఎప్పుడో సంవత్సరానికి పుట్టినరోజు అయితే అసలు దట్ వాస్ లైక్ చెప్పొద్దు ఇంకా. అదర్వైజ్ అమ్మ వండిన ఫుడ్ తినటము, ఆమె పెట్టిన ఎగ్ అది, ఆర్ నాన్ వెజిటేరియన్ కూడా యూనో ఆ రోజులలో కొద్దిగా మనం లిమిటెడ్గానే తినేవాళ్ళం. ఈసారి జంక్ ఫుడ్ అనేది చాలా అవైలబుల్ అయిపోయింది. పాపము ఇప్పుడు పిల్లలందరూ బాయ్స్ ఆర్ గర్ల్స్ అందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఐటీ జాబ్స్ ఆర్ టేక్ విచ్ ఎవర్ జాబ్, ఒక టైమింగ్ లేకుండా అయిపోయింది. యూనో మన సర్కేడియన్ రిథంలో ఇవన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. సో దీనివల్ల అంటే హార్మోన్స్, ఇప్పుడు కార్టిజాల్ ఉంది. సో ఒక టైమ్ ఆఫ్ డేలో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఆల్ హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అకార్డింగ్ టు ద డైర్నల్ వేరియేషన్ అనమాట. సో ఈ నిద్రలు టైంకి లేకపోవటము, మిడ్ నైట్ వరకు వర్క్ చేయటము, నైట్ షిఫ్ట్స్ చేయటము, అన్నీ కూడా దే ఆర్ అఫెక్టింగ్ హార్మోన్స్. నాట్ ఓన్లీ దట్, ఈ జంక్ తింటాము, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, దిస్ ఈస్ లీడింగ్ టు లాట్ ఆఫ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ. కరెక్ట్. ఈ ఓవర్ వెయిట్ రాగానే ఎస్పెషలీ లేడీస్లో ఏమవుతుందంటే, సో మనకి హార్మోన్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద బ్రెయిన్లో 2 levels ఆఫ్ హార్మోన్స్ వస్తాయి. అక్కడి నుంచి ఆల్ ద హార్మోన్స్ ఫర్ ద బాడీ, వేరియస్ గ్లాండ్స్ ఉంటాయి, థైరాయిడ్ ఉంటుంది, ఓవరీ ఉంటుంది, పారాథైరాయిడ్ గ్లాండ్, ఇవన్నిటికీ ఇక్కడి నుంచి హార్మోన్స్ వచ్చి దే గో ఇన్ టు ద బ్లడ్ అండ్ దే యాక్ట్ అట్ వేరియస్ లెవెల్స్. సో అవి కాక ఈ మజిల్, అడిపోస్ టిష్యూ అంటే మన ఫ్యాట్ టిష్యూ నుంచి కూడా హార్మోన్స్ వస్తాయి అన్నమాట. సో ఫ్యాట్ ఎక్కువయ్యేసరికి అక్కడి నుంచి పెరిఫెరల్ ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రాన్లు, టెస్టోస్టెరాన్లు, ఆండ్రోస్టెరాన్, డయోన్ అని ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ వచ్చి దే అఫెక్ట్ మన మెన్స్ట్రువల్ ప్యాటర్న్ అండ్ వి సీ యానోవులేషన్, ఎగ్ రిలీజ్ కాకపోవటము ఆర్ డిలేడ్గా అవ్వటము. అందుకే ప్రెగ్నెన్సీలు కూడా, ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి. ఇది ఒకటే కాదు, ఓవర్ ఈస్ట్రోజన్ అవ్వటం వల్ల ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఒకటి, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటే ఏ లేయర్ అయితే ఎవ్రీ మంత్ ఒక లెవెల్, ఒక 10 mm దాకా వచ్చి షెడ్ ఆఫ్ అవ్వాలో, ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 11 mm, 13 mm, 18 mm. అది అట్లా లాంగ్ టర్మ్ వదిలేస్తే ఈ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ తోటి ఇట్ కెన్ గో ఇన్ టు క్యాన్సర్స్. సో ఎర్లీ ఏజ్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రావచ్చు. సో ఇన్ఫర్టిలిటీ, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, స్లీప్ డిజార్డర్స్, యాంగ్జైటీ, ఆఖరికి ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు మెంటల్ డిజార్డర్స్ ఆల్సో. ఆల్ దీస్ యునో ఆల్ దీస్ థింగ్స్. ఎందుకేనేమో యాక్చువల్లీ ఆ 3 days అన్నా కాస్త రెస్ట్గా ఉండాలి అని చెప్తారు. ఎక్కువ మెంటల్ స్ట్రెస్ లేకుండా, ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా ఉండమని చెప్పేది. ట్రూ. చాలా స్ట్రెస్ చూస్తున్నాము. పాపము పేషెంట్స్ వచ్చి కూర్చుంటారు. లేడీస్ దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ ద ఆల్ దీస్ థింగ్స్. పిల్లలు ఉన్నారు పక్కన, వాళ్ళకి టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, వాళ్ళని టేక్ కేర్ చేయడానికి జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఈవెన్ పేరెంట్స్ కూడా అనొద్దుగానే దే ఆర్ షైయింగ్ ఆఫ్ టు డూ దేర్ డ్యూటీస్ నవ్ డేస్. సో వీళ్ళు ఎవరి మీద రిలే అవుతారు అంటే, అటు సిబ్లింగ్స్ లేరు చూడటానికి, ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ కూడా కొద్దిగా
టేకింగ్ దేర్ ఓన్ ప్లేస్, దే ఆర్ టేకింగ్ ఎ బ్యాక్ స్టెప్, అవును లాట్ ఆఫ్ స్ట్రెస్. కరెక్ట్ ఐ ఫీల్ వెరీ సారీ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండ్ ఐ షుడెంట్ బి సేయింగ్ దిస్, మళ్ళీ ఫెమినిస్టులు వీళ్ళందరూ గొడవ అది నిజం చేస్తారేమో. కదా, సొసైటీలో చూస్తున్నాం కదా. మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ హ్యాపీగా దే హ్యాడ్ ఓన్లీ హౌస్ హోల్డ్ వర్క్, మంచిగా భర్తకి పిల్లలకి చుట్టాలకి వండి పెట్టడం, దే వర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్స్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే ఆ బర్డెన్ తో పాటు వీ హ్యావ్ టేకెన్ ఫైనాన్షియల్ బర్డెన్. దెర్ ఇస్ నో వన్ టు షేర్ అవర్ వర్క్. అస్సలు లేదు, మనం ఫైనాన్షియల్ గా మనం షేర్ చేసుకుంటున్నాం కానీ మన వరకు షేర్ చేసుకోవడానికి ఎవరు share లేరు. చేయట్లేదు. ఈవెన్ పిల్లల్ని అడిగితే అబ్బాయి ఇది నేను చేయాలా అంటున్నా, ఐ నో దే ఆర్ నాట్ షేరింగ్ దే ఆర్ నాట్ షేరింగ్. వాళ్ళకి పాపం చదువు స్ట్రెస్ ఏదో ఒకటి, ఎస్పెషల్లీ మనం ఎంసెట్లు ఇప్పిస్తే ఇంకా అయిపోయింది నీట్లు, బైపీసీ ఎంపీసీ టిల్ 18 దే ఆర్ లైక్ స్టక్ టు ద రీడింగ్ టేబుల్. అవును. ఆ తర్వాత ఇంకా ఇంటి పని ఏమొస్తుంది, మొక్కలకి సంబంధించి ఏమొస్తుంది, మట్టి ఎలా ఉందో ఎలా తెలుస్తుంది, అందుకే ఏం లేదు ఎట్లా. ఐ థింక్ ఐ కెన్ ఎక్స్టెండ్ దిస్ సేయింగ్ దట్ నెక్స్ట్ ఫ్లరిషింగ్ జాబ్ విల్ బి కుక్స్. కదండి, ఎవరు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరికి పాపం వెజిటబుల్ కటింగ్ కూడా రాదు రాదు రాదు. దే డోంట్ నో హౌస్ హోల్డ్ వర్క్. సో వాళ్ళు ఎంత క్లీన్గా చేయకపోయినా, హెల్తీగా చేయకపోయినా, దిస్ పీపుల్ ఆర్ ఓకే. ఈవెన్ మా ఇంట్లో ఆడపిల్లలు ఏమంటుందంటే ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్స్. అది దానికి పని వాళ్ళు ఉన్నారు కదా. ఆయన నేను ఇంతకు మించి ఎక్కువ ఇన్కమ్ సంపాదించడానికి అలాంటి పనులు, ప్రొడక్టివిటీ ఉన్న వర్క్స్ చేసుకోవాలి కదా. వై షుడ్ ఐ డూ మై హౌస్ హోల్డ్ వర్క్స్ అని అడుగుతున్నారు నన్ను. కానీ ఏం చెప్పాలి నేను వాళ్ళకి? వాళ్ళు అంత హెల్తీగా మనకి వండి పెట్టరు, క్లెన్లీనెస్ ఉండదు, యునో దట్ పాజిటివిటీ విచ్. ఇప్పుడు మీ మీద ఎంతో ఇష్టం ప్రేమ ఉండి మా ఇంటికి భోజనానికి రండి అని అంటే నేను వండి పెట్టడం వేరు, కుక్తో వండి పెట్టడం ఎగ్జాక్ట్లీ మన వాళ్ళకి మనం బయట నుండి తెచ్చి పెట్టడం వేరు. అబ్సల్యూట్లీ. అండ్ వీఆర్ సీయింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద టీవీ, ఆన్ టీవీస్ నౌ. ఈ శానిటరీ ఇన్స్పెక్టర్స్, ఫుడ్ హైజీన్ లేదని ఇవన్నీ. సో ఐ థింక్ లిటిల్ అమౌంట్, వెదర్ ఇట్ ఈస్ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ లెర్న్ కుకింగ్. పెద్దగా అందరికీ వండి పెట్టకలే, వాళ్ళ మటుకు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి. కరెక్ట్ కరెక్ట్. యూనో దే షుడ్ నాట్ అగైన్ గో ఫర్ జంక్ ఫుడ్స్, కరెక్ట్ హోటల్ ఫుడ్స్ అండ్ ఆల్. కరెక్ట్. అంటే ఇట్ విల్ డెఫినెట్లీ అఫెక్ట్ అవర్ హెల్త్. కరెక్ట్. ఫ్యాట్స్ తినటం వల్ల దీస్ ఆర్ మనకి ఓవర్ వెయిట్ అయిపోయి హార్మోన్స్ ఆర్ ఫ్లక్చుయేటింగ్.